ఇటీవల కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం పెనుగుదురు వంతెన వద్ద గల ఇరిగేషన్ కాలువ ఆక్రమణపై వచ్చిన ఫిర్యాదు మేరకు ఇరిగేషన్ అధికారులు సర్వే చేసి ఆక్రమణ తొలగించే కార్యక్రమం చేపట్టారు. నాపై కొంతమంది లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, అలాగే గ్రామంలో కొంతమంది ప్రభుత్వ స్థలాలను ఆక్రమించడం జరుగుతుందని, వాటిపై కూడా చర్యలు తీసుకోవాలని మాజీ సర్పంచ్ రెడ్డిపల్లి నారాయణరావు తెలిపారు. పూర్తిగా ఎప్పుడు కొలిపించక పూర్వం నుంచి 40-50 సంవత్సరాల నుంచి కూడా ఆ గోడ అలాగే ఉంది. అది ఎప్పుడు మా నాన్నగారు కట్టారో మా నాన్నగారు ఎప్పుడో కట్టారు. ఆ గోడ కట్టిన గోడ అలాగే ఉంది. ఆ గోడ మీదే కట్టాను. అది ఎక్కడికి వస్తుందో ఏటో నాకు తెలియదు, నేను కొలిపించలేదు. ఇప్పుడు డిపార్ట్మెంట్ వారు కొలిపించి ఇక్కడికి వేసుకోండి అన్నారు. అది 40 గజాల దగ్గర నుంచి 50 గజాల వరకు ఈ పొడుగు అంతా 2 అడుగుల దగ్గర నుంచి 3 అడుగుల వరకు డిపార్ట్మెంట్ ఉందన్నారు. వెనక్కి తీసి కట్టేసుకుంటున్నాను. చాలా బాగుంది. డిపార్ట్మెంట్ ఇలా చేస్తే మాత్రం, ఇలా వర్క్ చేస్తే నాకు చాలా సంతోషం. నాదే కాదు, ఉన్న ఎంక్రోచ్మెంట్లు అన్నీ తీసేసి శుభ్రంగా అంతా క్లీన్ చేయాలని కోరుకుంటున్నాను. తర్వాత కూడా లేఅవుట్ల మీద కూడా పార్క్ సైట్లు అమ్మేసి, కొంతమంది పార్క్ సైట్లు అమ్మేసి ఇల్లు కట్టించేశారు. సుమారు 2000 గజాల వరకు కట్టేశారు. తర్వాత కేఎంజీ కెనాల్ గట్టు కూడా మొత్తం ఇల్లు కట్టేసి అమ్మేసుకున్నారు. తర్వాత మెయిన్ రోడ్లో కూడా షాపులు కట్టేశారు. పెనుగుదురు మెయిన్ రోడ్లో కూడా షాపులు అవి కట్టేశారు. ఇవన్నీ కూడా నా లేఅవుట్ల మీద కూడా ఎంక్వైరీ చేసి ఏమన్నా తప్పులున్నా, ఎంకరేజ్మెంట్లు ఉన్నా అన్నీ తీసేయాలని కోరుతున్నాను డిపార్ట్మెంట్ అన్నట్లనే. నేను మాత్రం 420 పనులు చేయను. 420 పనులు చేసే వాళ్ళు అందరినీ కూడా యాక్షన్ తీసుకోమని డిపార్ట్మెంట్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని, రెవెన్యూ డిపార్ట్మెంట్ని, ఎమ్మెల్యే గారిని అందరినీ కూడా కోరుకుంటున్నాను.